మంత్రి జూపల్లి కృష్ణారావు పార్టీలు మార్చడంలో దిట్ట. ఎప్పుడు ఎక్కడ ఉండాలో ఆయనకి తెలిసినట్లుగా మరెవ్వరికి తెలియదేమో. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన అక్కడున్నారు. 2018లో ఓడిపోయిన తర్వాత కూడా లైమ్ లైట్లో కొనసాగేందుకు చెయ్యని ప్రయత్నం లేదు. ఇక బీఆర్ఎస్ ఓడిపోతుందని తెలిసిన తర్వాత ఆయన ప్లేటు ఫిరాయించేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు ఆయన మంత్రిగా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా సూక్తులు చెప్పేస్తూ తాను మేధావిని అన్న ఫీలింగ్లో ఉంటారాయన. అధికార పార్టీ అసంతృప్తి పరుల్లో ఆయన కూడా ఒకరేమో అన్న అనుమానాలకు తాజా వ్యాఖ్యలు తావిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. బోత్ ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని అక్కడి ప్రజలు ఆయనను డిమాండ్ చేశారు. దీనిపై కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చేసారి నేను గెలుస్తానో లేదో తెలియదు. ఒకవేళ నేను గెలిచినా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందో రాదో తెలియదు. అందువల్లే నేను ప్రజలకు ఎటువంటి హామీ ఇవ్వలేను. నా జేబులో నుంచి ఖర్చు పెట్టే డబ్బైతే చెప్పగలను. ప్రభుత్వం నుంచి వచ్చేదానికి నేను హామీ ఇవ్వలేను అని మంత్రి స్పష్టం చేశారు. కానీ నేను హామీ ఇయ్యను. ఎందుకంటే ఎందుకు హామీ ఇస్తా? నేను గెలుస్తున్న లేదు నాకే తెలియదు. పోనీ గెలిచినా మా పార్టీ గెలుస్తున్నది మాకు తెలియదు. పోనీ మా ప్రభుత్వం తెలియదు. పోనీ మా ప్రభుత్వం వచ్చిన స్కీమ్ ఇస్తుందో తెలియదు. నా జేబుల నుంచి అంటే ఇచ్చారంటే ఇస్తా చెప్తా. మరి ఎవరో ఇద్దరు ఏమని తెలియడానికి అది మోసం మాట కాబట్టి నా హామీ ఇవ్వలేదు. ఇప్పుడు కూడా మీరు అడిగినట్టు ప్రయత్నం చేస్తా. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలలో సంచలనంగా మారాయి. తన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జూపల్లి మాట మార్చారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని, తాను మాట్లాడింది ఒకటని, వ్యతిరేక మీడియా దాన్ని ప్రొజెక్ట్ చేసింది మరొకటని ఆయన చెప్పుకొచ్చారు. ఏమన్నా ఇది కూడా ఇట్లే ఉంటుంది, అశ్వత్థ మాధవ్ జరిగినట్టుగా. నేను అన్నటువంటి సందర్భాన్ని వదిలేసి ఏ సందర్భంలోనైనా నేను 7 పర్యాయాలు పోటీ చేసిన 7 పర్యాయాలు కూడా పోటీ చేసిన సందర్భంలో ఎక్కడ ఏ వేదిక పైన కూడా నేను హామీలు ఇవ్వలేదు. అయినా అన్ని పనులు చేసినా ఏ ఒక్క హామీ ఇవ్వకపోయినా అనే మాట నేను మాట్లాడడం జరిగింది. అసలు వాస్తవం నేను మాట్లాడిందండి. వీళ్ళు మీడియాలో ప్రచారం చేస్తున్నదండి. నేను తప్పు మాట్లాడినా అబద్ధం ఉన్న వాస్తవే మాట్లాడినా. అయినా జరిగిన డ్యామేజ్ జరిగిపోయింది. జనంలోకి రాంగ్ సిగ్నల్ వెళ్ళిపోయింది. జూపల్లి వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ పాలనా తీరుపై అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్లటం లేదని, ప్రభుత్వం చెబుతోందొకటి చేస్తున్నది మరొకటని తేలిపోయింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్పితే తక్కినవన్నీ అరకొరగానే అమలవుతున్నాయి. జనంలో రోజువారీ అసంతృప్తి పెరిగిపోతోంది. యూరియా కోసం జనం రోజుల తరబడి క్యూలో నిల్చుంటే వారిని పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. రైతులు దుమ్మెత్తిపోస్తున్నా ఇంతవరకు ముఖ్యమంత్రి వైపు నుంచి సమగ్ర కార్యాచరణపై ఒక్క ప్రకటన కూడా రాలేదు. సజావుగా యూరియా పంపిణీ కోసం చర్యలు చేపట్టలేదు. నెలపైగా జరుగుతోన్న తంతుకు ఫుల్ స్టాప్ పడేదెప్పుడో అర్థం కావటం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పనితీరుపై మంత్రులకే విశ్వాసం లేదని నిర్ధారణ అయ్యింది. మంత్రులను జనం పెద్దగా పట్టించుకోవటం లేదని కూడా అనుమానాలు వస్తున్నాయి. మంత్రుల్లోనే ఆశావహ దృక్పథం లేదని తేలిపోయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని వాళ్ళు ఏకమొత్తంగా అంగీకరించడం లేదని కూడా అనేక సందర్భాల్లో నిరూపితమైంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రోజువారీ మాట్లాడే మాటలు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క లాంటి వాళ్ళు సామంతరాజులుగా వ్యవహరిస్తోన్న తీరు కూడా ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి. ఒకరు సీఎంగా ఉన్నారన్న సంగతే గుర్తించనట్లుగా కొందరు నేతలు వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే జూపల్లి వ్యాఖ్యలు పుండు మీద కారం చల్లినట్లుగా తయారయ్యాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu channel.